అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదువు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసు మనుషులందరి పాపముల నిమిత్తము చనిపోయి వారిని నీతిమంతులుగా చేయుటకు తిరిగి లేచారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయితే యేసు ప్రభువు మృతుల్లో నుండి లేచాడని అందరూ నమ్మడం లేదు. శిలువ మీద ద్రాక్షారసము త్రాగి మత్తులోకి వెళ్ళిపోయాడు అని కొందరు, స్పృహ కోల్పోయాడని కొందరు, శిష్యులు ఆయనను ఎత్తుకొని పోయారని కొందరు, ఇలా అనేకమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అయితే ప్రభువు ముందే చెప్పారు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను సిలువ వేసి చంపెదరు, ఆయన 3వ దినమున తిరిగి లేచును అని. మనుషులు చెప్పిన మాటలు కాక దేవుని మాటలను నమ్మాలి. అందుకే ఒక వ్యక్తి రక్షింపబడాలి అని అంటే దేవుడు ఆయనను మృతుల నుండి లేపినని విశ్వసించాలి. ఇదే రక్షణ, ఇదే విశ్వాసము, ఇదే సువార్త. ఆమెన్. ప్రభువా, ప్రతి మనుషుడు మీరు చనిపోయి తిరిగి లేచారని నమ్మునట్లును రక్షణలోనికి వచ్చినట్లును అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. పాపులమైన మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలోకి వచ్చి మా కొరకు, మా దోషము కొరకు మీరు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచున్నారు. అయితే ప్రభువా, ఈ లోకంలో అందరూ ఈ మాటను నమ్మడం లేదు. మేమైతే ప్రభువా మా గురించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచున్నారని మేము నమ్మి మీరు అనుగురించే ఉచితమైన రక్షణను మేము పొందుకొని మీ రాజ్యంలో వచ్చినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ లోకములో ప్రతి మనిషిని మనోనేత్రం వెలిగించి మీరు రక్షణకు పాత్రులని గ్రహించి వారి కొరకు, అందరి కొరకు చనిపోయి తిరిగి లేచారని అందరూ విశ్వసించినట్లుగా నీ కృప చూపించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకు తోడి ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.